భాగ్య ఏంటి అలా చూస్తుంది? కొంప తీసి ఆరు ఇక్కడికి వచ్చిందా? దాని ఎదురుగా ఉందా? ఏమైంది భాగి? ఎందుకు నన్ను ఏదో దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావు? మాట్లాడు భాగి. మిస్సమ్మా, మిస్సమ్మా, సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. అవును, ఎప్పుడు చూసినా ఈ లాన్లో ఉంటావేంటి మిస్సమ్మా నువ్వు? కొంపదీసి ఆ పక్కింటావిడ మళ్ళీ వచ్చిందా ఏంటి? ఏది? ఎక్కడ ఆవిడ? ఎక్కడబ్బా? ఎక్కడ మిస్సమ్మా? ఇంకా రాలేదా? ఏమైంది మిస్సమ్మా? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? సరే పద పదా. రా మిస్సమ్మా. ఖచ్చితంగా ఆరు ఇక్కడికి వచ్చే ఉంటుంది. ఏం జరుగుతుందో ఏంటో. గుప్తా గారు, అసలేం జరిగింది? నా చెల్లెలు ఎందుకు స్పృహ తప్పి పడిపోయింది? తనకేమైంది? నీ సహోదరికి ఏమీ కాలేదు బాలిక. ఇంతకు మునుపు నీవే నీ కళ్ళారా చూచితివే కదా. లేదు గుప్తా గారు, ఏదో జరిగింది. ఎప్పుడు నవ్వుతూ పలకరించే భాగి ఫస్ట్ టైం నన్ను భయంతో చూసింది. తన భయానికి అర్థమేంటి? నిన్నటి నుంచి మీరు కంగారుగానే ఉన్నారు. ఆ మాయా దర్పణంలో మీరేం చూశారు? దయచేసి చెప్పండి. ఏమీ లేదు బాలిక. ఏమైనా ఉన్నచో మేమే నీకు చెప్పేదమో కదా. లేదు లేదు, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. మీరెప్పుడు ఇలా ప్రవర్తించలేదు. అటు చూస్తే మా చెల్లెలి కళ్ళల్లో భయం, ఇటు మీకు ఇంతలో కంగారు. నన్ను టెన్షన్ పెట్టకుండా చెప్పండి గుప్తా గారు, ప్లీజ్ చెప్పండి. ఆ విషయము మేము నీతో చెప్పలేము బాలిక. మమ్ములను మన్నింపుము. చెప్తారా లేదా? చెప్పుటకు ఏమీ లేదు బాలిక. ఎన్నిసార్లు అడిగినా ఇదే ఆన్సర్ చెప్తారేంటి? ఎంత త్వరగా నీ ఉత్తర క్రియలు జరిగితే అంత త్వరగా మనము మా లోకమునకు వెళ్ళేదము బాలిక. ఎంతసేపు నన్ను పైకి తీసుకెళ్లాలన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన మీకుండదా? అది మా కర్తవ్యము బాలిక. మీ బాధ మీకే తప్ప నా బాధ అసలు పట్టించుకోరే. నిన్నటి వరకు నవ్వుతూ ఉన్న నా చెల్లెలు సడన్ గా డల్ అయిపోయింది. అసలేం జరిగిందో చెప్పంటే మీరు చెప్పట్లేదు. భాగ్యని అడిగి తెలుసుకుందాం అనుకుంటే తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. అయ్యో, నా తల బద్దలైపోతుంది. నీ బాధను చూచి మాకును వేదన కలుగుచున్నది బాలిక. కాని జరిగిన విషయము నీకు చెప్పినచో నీవు మరింత చింతించదవు. మాతో యమపురికి వచ్చుటకు నిరాకరించదవు. అటుల నీవు మా లోకమునకు రానిచో నీకు మరుజన్మ లభించదు. గుప్తా గారు, నాకు తలనొప్పిగా ఉందంటే మీరంతగా ఏం ఆలోచిస్తున్నారు? మాకును శిరోభారముగానే ఉన్నది బాలిక. అయినా మీరు మనుషులు కాదుగా, కష్టాలు బాధలు నొప్పులు ఉండడానికి. మేము మనుష్యులము కాకున్నను మాకు మనసున్నది బాలిక. ఉండి ఏం లాభం? అసలు మీకే కాదు, మీ లోకంలో ఏ ఒక్కరికి మనస్సాక్షి ఉండదు.
మమ్మల్ని అర్ధాంతరంగా చంపేసి పైకి తీసుకెళ్లిపోతారు. మా ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవేమీ పట్టించుకోరు. మీరు మీ చిరిగిన పాత వస్త్రములను ఎటుల విసర్జించి నూతన వస్త్రములను ధరించెదరో అటులనే ఒక జన్మ ముగిసిన పిమ్మట మరు జన్మ ఎత్తవలెను బాలిక. అందులకు మా లోకమున మేము మధ్యవర్తిత్వము వహించదము. ఈ కబుర్లకేం కానీ నా చెల్లి గురించి చెప్పండి. హతవిధి, మళ్ళీ మొదటికొచ్చిదివేమి బాలిక? మొదటి నుంచి నేను ఇదే అడుగుతున్నాను. మీరెందుకు చెప్పట్లేదు? చెప్పండి, చెప్పండి గుప్తా గారు. ఈ మనో ఎక్కడికెళ్తుంది? నాకేదో డౌట్ కొడుతోంది. మనోహర టెన్షన్గా వెళ్ళిపోయింది. నా చెల్లెలి మొహంలో భయం, మీ గొంతులో వణుకు. ఇదంతా చూస్తుంటే జరగకూడదు ఏదైనా జరిగిందా? అయ్యో గుప్తా గారు, చెప్పండి, ఏం జరిగింది? ఏం జరగబోతోంది? చెప్పండి. అయ్యో దేవుడా, నాకేంటి ఈ అగ్ని పరీక్ష?